అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ న్యూస్. భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దు పవన్. ఏపీ తిరుమల లడ్డు వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుమల లడ్డు నాణ్యత, రుచిపై భక్తులు ఫిర్యాదులు చేశారు. దీంతో నెయ్యి శాంపిల్స్ ల్యాబ్ కు పంపించాం. యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ వాడినట్లు రిపోర్టులో తేలింది. జంతువుల నూనెను వాడి ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. తక్కువ ధరకు నెయ్యి వస్తుందని ఎలా కొంటారు? భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దు అని ఆయన మండిపడ్డారు. ప్రతి మహిళ 2 పిల్లల్ని కనాలి. సీఎం చంద్రబాబు. ఏపీ చదువుకున్న యువత పిల్లల్ని కనడంపై ఆసక్తి కనబరచడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. కొన్ని దేశాలు జనాభా తగ్గి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి మహిళ 2 పిల్లల్ని కంటేనే జనాభా సమతుల్యత ఉంటుంది. ఏపీని గాడిలో పెడతానని నన్ను గెలిపించారు. మనం గౌట్ కొనసాగి ఉంటే ఎంత అభివృద్ధి చెందేదో ఆలోచించండి. ఇంకో వ్యక్తి వచ్చి ఏదో చేస్తానంటే ప్రజలు మోసపోతున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని అన్నారు. నేటి కాంగ్రెస్ లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయింది. మోదీ. విదేశీ గడ్డపై దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ప్రధాని మోదీ విమర్శించారు. నేటి కాంగ్రెస్ లో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయిందని ఆయన మండిపడ్డారు. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే మాటలను చూడండి. ఇది తుక్తే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్న కాంగ్రెస్ అంటూ ప్రధాని మండిపడ్డారు. మహారాష్ట్రలోని వార్ధ సభలో ఆయన మాట్లాడారు. సచివాలయంలో కేబినెట్ సమావేశం. టీజీ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడం, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం పరిహారం చెల్లింపుపై చర్చించనున్నారు. తెలుగు వర్సిటీకి సురవరం కోటి, మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నెయ్యి కల్తీ జరిగినప్పుడు చంద్రబాబే సీఎం. జగన్. ఏపీ తిరుమల లడ్డు విషయంలో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు అబద్ధాలు చెప్పడం న్యాయమేనా అని జగన్ మండిపడ్డారు. టీటీడీకి అద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పడం మానేసి చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నది చంద్రబాబే. 3 టెస్టులు చేశాక జూలై 17న ఎన్డీడీబీకి పంపారు. 23న రిపోర్టు వచ్చింది. 2 నెలల క్రితం రిపోర్టు వస్తే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై కేసీఆర్ పేరుంటుంది. హరీష్ రావు. టీజీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకొని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీష్ వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారు? షర్మిల. ఏపీ తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవడం చిన్న విషయం కాదని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఇంత పెద్ద విషయాన్ని చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు బయటపెట్టలేదని, విచారణకు ఎందుకు ఆదేశించలేదని నిలదీశారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆర్జీవీ నా మజాకానా. ఏఐ మ్యూజిక్ తో సినిమా. టెక్నాలజీని వాడుకోవడంలో ఆర్జీవీని మించిన వారు లేరని మరోసారి రుజువైంది. మొబైల్ కెమెరాతో సినిమా తీసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా తాను తెరకెక్కిస్తున్న సారీ సినిమాలో ఏఐ వినియోగించి సంగీతం రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ సినిమాలోని బీజీఎం, సంగీతం, సాంగ్స్ అన్ని ఏఐతో రూపొందించినవి. ఏఐ మ్యూజిక్ వాడిన తొలి చలనచిత్రం ఇదే అని ఆయన వెల్లడించారు. సీబీఐతో విచారణ చేయించాలి. సిబిఎన్ కు బండి లేఖ. తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు చేయించాలి. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలి అని లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కార్యాచరణపై దళపతి విజయ్ ప్రకటన. తమిళగా వెట్రి కళగం మొదటి రాష్ట్ర స్థాయి సదస్సును అక్టోబర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్నట్లు దళపతి విజయ్ ప్రకటించారు. తమిళ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతుందన్నారు. పార్టీ రాజకీయ భావజనాల నేతలను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను సదస్సులో ప్రకటించనున్నట్టు విజయ్ తెలిపారు. తెలుగువారి మధ్యలో ఏఎన్ఆర్ చిరకాల ఉంటారు. చిరంజీవి. నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ఏఎన్ఆర్ భారత సినిమాలో దిగ్గజం. వారు నటించిన సినిమాలో ప్రేక్షకుల మధ్యలో చిరకాలం నిలిచిపోతాయి. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అసామాన్యం. నాగేశ్వరరావు గారితో మెకానికలుడు సినిమాలో నటించే అదృష్టం నాకు దక్కింది. వారితో నాకున్న ఎన్నో అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోనని ట్వీట్ చేశారు. విరాట్ కోహ్లీ అరుదైన ఘనత. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ
అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న 5వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కారు. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకొని ఈ ఫీట్ సాధించారు. అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ 14,192 ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ 13,117, 12,305, సంగక్కర 12,043 నిలిచారు.